వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. వ్యవసాయం మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అంటారు పెద్దలు. కానీ వెన్నెముక నిటారుగా నిలబడాలంటే రైతు చేతిలో చిల్లి గవ్వైనా ఉండాల్సిందే. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా వరి నాట్లు పూర్తవుతున్నాయి. పచ్చని పొలాలు కనువిందు చేస్తున్నాయి. అయితే పైరుకు ఎరువు వేయాల్సినటువంటి సమయంలో రైతుకు భరోసా ఇచ్చేటువంటి సాయం మాత్రం ఇంకా పెండింగ్ లోనే ఉంది. పుణ్యకాలం కాస్త పుర్రె చుట్టుకున్నట్టు పెట్టుబడి సమయం దాటిపోతుంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి సాయం ఎప్పుడు వస్తుందో తెలియక రైతన్న దిక్కులు చూస్తున్నారు. పారదర్శకత పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తున్నటువంటి కొత్త అడుగులు రైతులకు వరమా లేక శాపమా? అసలు రైతు భరోసా నిధులు ఎప్పుడు వస్తాయి? ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆ శాటిలైట్ సర్వే ఏంటి? తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. వ్యవసాయం మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అంటారు పెద్దలు. కానీ ఆ వెన్నెముక నిటారుగా నిలబడాలంటే రైతు చేతిలో చిల్లి గవ్వైనా ఉండాలి. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా వరి నాట్లు పూర్తయ్యాయి. పచ్చని పొలాలు కనువిందు చేస్తున్నాయి. అయితే పైరుకు ఎరువు వేయాల్సినటువంటి సమయంలో రైతుకు భరోసా ఇచ్చేటువంటి సాయం మాత్రం ఇంకా పెండింగ్లోనే ఉంది. పుణ్యకాలం కాస్త పుర్రె చుట్టుకున్నట్లు పెట్టుబడి సమయం దాటిపోతుంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయం ఎప్పుడు వస్తుందో తెలియక రైతన్న దిక్కులు చూస్తున్నారు. పారదర్శకత పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తున్నటువంటి కొత్త అడుగులు రైతులకు వరమా లేక శాపమా అనేటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలంగాణ గడ్డపై ఇప్పుడు ఎటు చూసినా వ్యవసాయ పనుల సందడి కనిపిస్తుంది. ముసురు పడుతుంది. మట్టి వాసన గుబాలిస్తుంది. వరి నాట్లు దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇప్పుడు కావాల్సింది సకాలంలో పెట్టుబడి. కలుపు తీయాలి, యూరియా చల్లాలి, తెగుళ్లు రాకుండా మందులు కొట్టాలి. ఈ దశలో రైతుకు ఖచ్చితంగా నగదు అవసరముంటుంది. గత ప్రభుత్వ హయాంలో రైతు బంధు రూపంలో పెట్టుబడి సహాయం నేరుగా ఖాతాల్లో పడేది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పేరుతో కొత్త నిబంధనలను అమలు చేస్తుంది. బెటర్ దెన్ లేట్ నెవర్ అని ప్రభుత్వం భావిస్తున్నా రైతులకి మాత్రం సమయం ఆటుపోట్లు ఎవరి కోసం వేచి ఉండవు అన్న చందంగా సాగు సమయం మించిపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకతకు పెద్దపీట వేస్తుంది. గతంలో అనర్హులకు, కొండలకు, గుట్టలకు కూడా రైతు బంధు వెళ్లిందని ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తుంది. అందుకే ప్రతి ఎకరాను భౌతిక ధృవీకరణ చేయాలని భావిస్తుంది. నిజమైన రైతుకే సాయం అందాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇది వినడానికి బాగున్నా అమలులో మాత్రం రోమ్ ఒక రోజులో నిర్మించబడలేదు అన్నట్లుగా ప్రక్రియ ఆలస్యమవుతుంది. క్షేత్రస్థాయిలో అధికారులు భూములను పరిశీలించి డేటా అప్లోడ్ చేసేసరికి కాలం గడిచిపోతుంది. మాటల కంటే చేతలు బిగ్గరగా మారుతాయని అంటున్నటువంటి విపక్షాలు రైతుల ఆగ్రహాన్ని అస్త్రంగా మార్చుకుంటున్నాయి. ప్రభుత్వ సాయం అందకపోవడంతో రైతు మళ్లీ వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. అవసరమైనటువంటి ఆవిష్కరణలకు తల్లి అంటారు. కానీ ఇక్కడ రైతులకు అప్పులే దిక్కవుతున్నాయి. బ్యాంకుల నుంచి రుణాలు సకాలంలో అందక, ప్రభుత్వం నుంచి సహాయం రాక హై ఇంట్రెస్ట్ రేట్లకు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు పంట చేతికి వచ్చాక ప్రభుత్వ సహాయం చేస్తే అది వడ్డీలకే సరిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం ఇప్పుడు రాష్ట్రంలో పెను రాజకీయ దుమారాన్ని రేపుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం తాము చేసినటువంటి సహాయాన్ని గుర్తు చేస్తుంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం తాము ఇచ్చేటువంటి 15,000 సాయం రైతులకు నిజమైనటువంటి మేలు చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తుంది. ఇక్కడ కౌలు రైతులను కూడా ఈ పథకంలోకి చేర్చడం ఒక సానుకూల అంశం. అయితే లబ్ధిదారుల ఎంపికలో జరుగుతున్నటువంటి జాప్యం మాత్రం ప్రభుత్వానికి ఒక పెద్ద ఛాలెంజ్ గా మారింది. రైతుల ఖాతాలో డబ్బులు వేసి సాయం చేయాలనే ఆలోచన నుంచి వచ్చిందే రైతు భరోసా. ఈ పథకం ద్వారా రైతులకు సంవత్సరానికి 12,000 రూపాయలు సహాయంగా అందుతుంది. ఈ డబ్బులను ప్రభుత్వం రైతులకు 2 విడతల్లో అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే పంట వేసిన ప్రతిసారి రైతులు ప్రభుత్వం అందిన ఆర్థిక భరోసా కోసం వేచి చూస్తున్నారు. యూరియా, ఇతర మందుల ఖర్చులకు కోసం ఈ సహాయాన్ని వినియోగిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు పంపిణీలో కొన్ని లోపాలు ఉన్నాయని, సాగు చేయని భూములకు కూడా నిధులు వెళ్తున్నాయని విమర్శలు గుప్పిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తుంది. గతంలోలాగా కళ్ళు మూసుకొని అందరికీ పంచడం కాకుండా సరైన వ్యక్తికి సరైన ప్రయోజనం అనేటువంటి లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఇందుకోసం కేవలం రెవెన్యూ రికార్డులపైనే కాకుండా క్షేత్రస్థాయిలో వాస్తవంగా సాగు కోసం జరుగుతుందో లేదో తెలుసుకోవడానికి అధికారులతో గ్రౌండ్ లెవెల్ సర్వే కూడా చేయిస్తుంది. ఈ సర్వే సాధారణమైనది కాదు. ఇందులో హై టెక్నాలజీని వాడుతున్నారు. శాటిలైట్ బేస్డ్ మానిటరింగ్ ద్వారా భూమి స్థితిగతులను అంచనా వేస్తున్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాలతో కలిసి ప్రభుత్వం ఈ భారీ కసరత్తు చేస్తుంది. ఏ భూమిలో ఏ పంట ఉంది, ఏ భూమి ఖాళీగా ఉంది అనేది శాటిలైట్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. సాగులో లేని భూములను, రియల్ ఎస్టేట్ వెంచర్లను, రోడ్లను ఈ టెక్నాలజీ ఇట్టే పట్టేస్తుంది. మనుషుల ప్రమేయం తగ్గించి టెక్నాలజీ ద్వారా డేటాను సేకరించడం వల్ల తప్పులు జరిగేటువంటి అవకాశం ఉండదు. ఈ ప్రక్షాళన వల్ల పెద్ద మార్పు రాబోతుంది. సాగు చేయకుండా కేవలం భూమి ఉన్నందున గతంలో వేల కోట్లు పొందినటువంటి అనర్హులకు ఈసారి కోత పడడం ఖాయంగా కనిపిస్తుంది. సర్వే పూర్తి కాకముందే నిధులు విడుదల చేయడం వల్ల నష్టమేమని ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ సర్వే సక్సెస్ అయితే దాదాపు లక్షల కోట్లు మిగిలేటువంటి అవకాశం ఉంటుంది. అనవసరంగా వృధా అయ్యేటువంటి ఈ నిధులను మరొక సంక్షేమ పథకానికి లేదా సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి వినియోగించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్ నిధులు వచ్చే నెలలో రైతుల ఖాతాల్లో జమ అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం రైతుల భరోసా మాత్రం మరింత సమయం తీసుకునేటువంటి అవకాశాలు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదట సంక్రాంతి కల్లా నిధులు వస్తాయని భావించిన శాటిలైట్ సర్వే ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుత సమాచారం ప్రకారం ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి నెలలో నిధులు విడుదలయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. పీఎం కిసాన్ నిధుల కోసం మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి రైతు భరోసా పథకం ద్వారా వచ్చేటువంటి నిధుల కోసం రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నిధుల ద్వారా తమ వ్యవసాయ ఉత్పాదన పెంచుకోవడానికి, వ్యవసాయ పద్ధతులు అనుసరించడంలో కావలసినటువంటి నిధులను సమీకరించుకోవడానికి రైతులు ఎదురు చూస్తున్నారు. కాబట్టి సమాచారం ప్రకారం ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి నెలలో నిధులు విడుదలయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రైతు భరోసా కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి కసరత్తు ఇది. పక్కా సర్వే చేసిన తర్వాత డబ్బులు వేయాలని ప్రభుత్వం ఫిక్స్ అయింది. అంటే రైతులకు డబ్బులు అందడానికి ఫిబ్రవరి ఆఖరు వరకు వెయిట్ చేయక తప్పదు.